హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు సండే కదండి, మా వాళ్ళంతా కలిసి ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేయమన్నారు ఫ్రెండ్స్. అందుకని నేను ఇప్పుడు దాని ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నానండి. ఈ ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసి దాని టేస్ట్ మొత్తం ఓన్లీ చికెన్ ఫ్రైలోనే ఆధారపడి ఉంటుందండి. అది ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. రెసిపీ మీకు కావాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. దానికోసం ముందుగా నేను 1 కేజీ చికెన్ తీసుకొచ్చుకున్నానండి. దాన్ని 1కి 4 సార్లు వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసుకున్నానండి. దాంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే ఒక ఆకు అండి, బిర్యానీ ఆకు అంటాం కదా అది, తర్వాత 2 మరాఠీ మొగ్గలు, కొద్దిగా స్టోన్ ఫ్లవర్ వేసుకుని నీళ్లు మరిగిన తర్వాత అందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకున్నానండి. వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉడికిన తర్వాత ఈ చికెన్ని ఇలా సపరేట్గా తీసి వేరొక గిన్నెలో అయితే పెట్టుకున్నానండి. ఇది చికెన్ పూర్తిగా చల్లారటం కోసం వేరే గిన్నెలో పెట్టుకున్నాను అనమాట. ఈ నీళ్ళు అయితే మనం పడేయకూడదండి. ఈ నీళ్ళు మనకు బిర్యానీ చేసుకోవటానికి యూజ్ అవుతాయి. వీటినైతే పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఈ చికెన్ని సపరేట్ చేసుకుని తర్వాత మనం చేయాల్సిన ప్రాసెస్, వేరొక కడాయి పెట్టుకోవాలండి. స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో కొద్దిగా ధనియాలండి, చూసారు కదా, నేను ఒక గుప్పెడు ధనియాలు వేసుకున్నాను. టేబుల్ స్పూన్స్తో చెప్తే ఒక 4 టేబుల్ స్పూన్లు అనమాట. తర్వాత వచ్చేసి ఇదే ధనియాల్లో మనం 4 బిర్యానీ ఆకులు, 2 మరాఠీ మొగ్గ, 2 అనాస పువ్వు, అలాగే ఒక 10 ఎండుమిర్చి, కొద్దిగా స్టోన్ ఫ్లవరు, ఒక 10 వరకు ఏమో లవంగాలు, ఒక 2 అంగుళాలు దాల్చిన చెక్క ముక్క, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, ఇవి వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి. ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లో తీసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇలా వీడియోలో చేస్తున్నట్లుగా ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. అయితే మనం ఈ మసాలాని కూరలో వేయటానికి కూడా ఒక ప్రాసెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. నేను అది చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా అనమాట. ఇలా నేను పౌడర్ చేసి ఇది పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఫ్రై చేయటం కోసం కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత అందులో 4 పచ్చిమిర్చి చీల్చుకుని అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత అందులో ఒక పెద్ద కట్ చేసిన ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఆ ఉల్లిపాయను కూడా వేసి వేయించుకుంటున్నానండి. ఉల్లిపాయ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేయాలండి. ఇది కూడా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను చూపిస్తాను. నేను ఒక గుప్పెడేమో కొత్తిమీర వేసుకున్నాను, ఒక గుప్పెడేమో పుదీనా ఆకులు వేసుకున్నాను. పుదీనా మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. నాకు ఇష్టమే కాబట్టి నేను అయితే వేసాను. వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసాను ఫ్రెండ్స్. కరివేపాకు అయితే స్కిప్ చేయొద్దు అనుకుంటున్నానండి. నేను చేయకూడదండి, బాగుంటుంది ఈ ఫ్రై పీస్ బిర్యానీలోకి అయితే. అందుకని ఒక గుప్పెడైతే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ పీసులు, అవి కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసి ఒకసారి అయితే చక్కగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ మనం ఈ చికెన్ ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా, చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి, లేదంటే ఎక్కువ అయిపోతుంది. నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి. ఎందుకంటే ఆ వాటర్ అంతా నేను పక్కకు తీసేసాను కదా, ఉప్పు చాలా తక్కువ అవుతుందనేసి నేను 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇందులోనే మన కారానికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకుని ఈ ఉప్పు కారం చక్కగా ఈ చికెన్ పీసులు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను. కూర అయితే మనం చక్కగా మిక్స్ చేస్తేనే ప్రతి ముక్కకి మనం వేసే మసాలా అంతా పడుతుందండి. చూసారా, నేను ఇలా కలుపుకుంటున్నాను అనమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, బిర్యానీ మసాలా పౌడర్ చేసి అది ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసి మళ్ళీ సేమ్ అలాగే ప్రతి ముక్కకి పట్టేలాగా ఇలా బాగా కలపాలండి. ఇలా బాగా కలిపేసి మనం మూత పెట్టేయాలండి. దీనిపైన మూత పెడితే దాని ఆవిరికి అనేది ఆ మసాలా చక్కగా ముక్కకి పడుతుంది. కొంతమంది నీళ్లు పోస్తారండి. నీళ్లు పోస్తే అది ఉడికినట్లు అయిపోయి అంత టేస్ట్ రాదండి. ఫ్రై అయితే ఒకసారి మీరు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా అనమాట. నేను మసాలా అంతా బాగా కలిపిన తర్వాత ఇలా మూత పెట్టేశాను. ఇలా మూత పట్టిన తర్వాత దానిలో వచ్చిన ఆవిరికి
ఆ మసాలా అంతా ప్రతి ముక్కకి పట్టుకుని ఉంటుందండి. ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుని మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఈ మసాలాని మళ్ళీ వేయాలండి. మళ్ళీ వేసి మళ్ళీ ఇదే ప్రాసెస్ని అయితే రిపీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇదిగో నేను వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసి మగ్గిస్తాను. ఆ మూత పెట్టి మగ్గించడం వల్ల ఆవిరి వస్తుంది కదండి, ఆ ఆవిరికి తడి పట్టేసి ముక్కలకి పట్టుకుంటుంది అన్నమాట మసాలా. దానివల్ల మన ఫ్రై పీస్ బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అన్నమాట. ఇలా మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత తీసేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. కలుపుకుని మళ్ళీ మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఈ ఫ్రైని మనం కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టకుండా ఇలా అందుకనేసి 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూనే ఫ్రై చేయాలండి ఈ ముక్కలు అనేవి. ఇలా చేయటం వల్ల మాడకుండా జాగ్రత్తగా కూర అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఫ్రై పీస్ బిర్యానీలో చికెన్ ఫ్రై కలర్ వచ్చేసి వేరేగా ఉంటుందండి. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై లాగా ఉండదండి. మనం చేసే ప్రాసెస్ని బట్టి ఆ చికెన్ ఫ్రై అనేది కలర్ అయితే కొంచెం బ్లాక్ కలర్ లాగా కనపడుతుందండి. అలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఫ్రెండ్స్. మీరు అది మాడిపోయింది అలా అనుకోవద్దు, మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అర్థం అండి. ఇలా అనమాట. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత నేను మూత తీసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా మిక్స్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాల తర్వాత దీని కలర్ అయితే చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం బ్లాకిష్ లాగా అవుతుంది, కరెక్ట్గా వస్తుంది. ఇలా అనమాట. ఇలా కలిపేసుకుని అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ చేసుకుందాం. బిర్యానీ కోసం మనం ఎందులో తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత అందులో ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇది మీ ఇష్టం అండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటా అంటే వేసుకోవచ్చు రైస్లోకి. నేను అయితే 1.5 ఉండేలాగా చూసి వేసుకున్నాను. నేను ఇది 4 మనుషుల కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే 4 గ్లాసులు చేస్తున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు జీడిపప్పు వేసి వేయించుకుంటున్నానండి. జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసి వేయించుకుంటున్నానండి. ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులో ముందుగా చికెన్ ఉడికించి తర్వాత మనం వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే ఇందులో పోసేసుకోవాలండి. అంటే అన్నీ కాదు, మనం బియ్యం తీసుకున్న కొలతను బట్టి మనకి ఎంత వాటర్ అవసరమో అంత పోసుకోవాలండి. మీ దగ్గర వాటర్ తక్కువగా ఉందంటే మనం నార్మల్ వాటరు మిగతావి పోసుకోవచ్చండి. నాకు కరెక్ట్గా సరిపోను ఉన్నాయి. అంటే 4 గ్లాసులకి 8 గ్లాసులు నాకు కరెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్. మీకు ఒకవేళ 2 గ్లాసులే ఉంటే కనుక 2 గ్లాసులు ఈ చికెన్ స్టార్చ్ తీసుకుని మిగతా 2 గ్లాసులు నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చండి. అయితే ఇది లాస్ట్కి నేను దీంట్లో ఉప్పు ఉంది కదా అనేసి నేను ఈ రైస్లోకి ఉప్పు వేసుకోలేదండి, అదే సాల్ట్ వేయలేదండి. దానివల్ల నాకు రైస్లో కొంచెం సాల్ట్ తక్కువైనట్లు అనిపించింది. మీరు కావాలంటే మీ టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ టైంలో నేనైతే యాడ్ చేసుకోలేదు. చూసారా, నేను ఆ వాటర్ పోసేసి మూత పెట్టి ఇలా మరిగించుకుంటున్నానండి. వాటర్ అయితే మరిగిన తర్వాత మనం ఒక అరగంట ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకుంటున్నానండి. మనం నార్మల్గా ఇంట్లో వండుకునే రైస్తోనే ఈ బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే బాస్మతి రైస్తో అలా చేసుకోండి. ఇలా అనమాట. బియ్యం అంతా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవటమేనండి. చక్కగా ఎగిరిపోతుంది రైస్ అయితే. ఇలా చూసారా, పొడి పొడిలాడుతూ చక్కగా ఎగిరిపోయింది. మన బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. అంతే. దీన్ని ఇక వేడివేడిగా సర్వ్ చేసుకోవటమేనండి. దీనికి కాంబినేషను మనం పెరుగు చట్నీతో చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పటికైతే పెరుగు చట్నీ చేయలేదండి, కానీ తర్వాత చేసి పెట్టాను వాళ్ళకు. ఇలా అనమాట. ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి.